సో వంశీ మార్కెట్లో చూసుకుంటే ఇప్పుడు భూమి ఫీల్డ్ లోపల ఎక్కడైనా కానీ డేటా సైంటిస్ట్ అని వినిపిస్తుంది. అసలు డేటా సైంటిస్ట్కి సాలరీస్ ఎంత వస్తాయి అండ్ ఆ రోల్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? సో అసలు డేటా సైంటిస్ట్ అంటే మెయిన్గా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ టెక్నికల్ రోల్. ఓకే. సో దాంట్లో టెక్నికల్తో పాటు కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ కూడా సేమ్ అంతే ఉంటుందన్నమాట. సో బేసిక్లీ ఇప్పుడు కంపెనీ చూసుకున్నామంటే లెట్స్ జొమాటో అనే కంపెనీ తీసుకున్నాం అనుకుందాం. జొమాటో లోపల దెర్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, నంబర్ ఆఫ్ యూజర్స్ కానీ, యూజర్ లొకేషన్స్ కానీ, టైప్స్ ఆఫ్ ఫుడ్ కానీ, టైప్స్ ఆఫ్ ఫేవరెట్ ఫుడ్స్ కానీ, సో ఇలా చాలా డేటా ఉంటుంది. కంపెనీస్కి ఏం కావాలి, ఈ మొత్తం డేటా లోపల దే వాంట్ టు అండర్స్టాండ్ బిజినెస్ ఆపర్చునిటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రంజాన్ టైం లోపల హలీం ఆపర్చునిటీ పెరుగుతుంది. సో ఒక డేటా సైంటిస్ట్ జాబ్ ఏంటి, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ దీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ టెల్ దెమ్ టు ద కంపెనీ మేనేజ్మెంట్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే అసలు డేటా సైంటిస్ట్కి డేటా అనలిస్ట్కి డిఫరెన్స్ చూసుకుంటే లెట్స్ నువ్వు విజయ్ మాల్యా అనుకో, నీకు ఒక ఐపీఎల్ టీం ఉంది ఆర్సీబీ. డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు, నీ టీం ఓడిపోయింది అంటే నీ టీం 50 runsతో ఓడిపోయింది అని వచ్చిన స్టాటిస్టిక్ ఇస్తాడు. సో డేటా అనలిస్ట్ వర్క్ ఏంటి, ఉన్న డేటాని ప్రెజెంట్ చేయడం. డేటా సైంటిస్ట్ వర్క్ ఏంటంటే అసలు నీ టీం ఎందుకు ఓడిపోయింది, లాస్ట్ ఫ్యూ ఓవర్స్ లోపల నీ లీస్ట్ ఎఫెక్టివ్ బౌలర్ ఎవడు, ఈ మొత్తం సిరీస్ లోపల ఎవరు బాగా బ్యాటింగ్ చేయట్లేదు, నీ బ్యాట్స్మెన్ ఒకడు ఆఫ్ స్టంప్ బాల్ ని చేజ్ చేస్తూ లాస్ట్ 5 matches లో 4 times అవుట్ అయ్యాడు. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? సో ఈ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే కంపెనీస్ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద సొల్యూషన్స్. దీంతో కంపెనీస్కి ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి. సో డేటా సైంటిస్ట్ రోల్స్ అన్నీ కూడా దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్ ఫైనాన్షియల్ మోటివేషన్ అనమాట. సో ద మోర్ ప్రాబ్లమ్స్ దట్ దీస్ డేటా సైంటిస్ట్ సాల్వ్ అండ్ ద మోర్ దే ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద కంపెనీ స్టేక్ హోల్డర్స్, బిజినెస్ అంత బాగా పెరుగుతుంది. అర్థమైంది. అందుకని డేటా సైంటిస్ట్కి చూసుకుంటే శాలరీ ప్యాకేజెస్ కానీ డిమాండ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రోజులో డిజిటల్ ఏజ్ లోపల ఎవ్రీ సింగిల్ కంపెనీ ఈస్ కలెక్టింగ్ డేటా. సో ఎవ్రీ సింగిల్ కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్ డేటా సైంటిస్ట్ అండ్ వాళ్ళ స్టార్టింగ్ శాలరీ 16-15 lakhs దగ్గర ఉంటున్నాయి అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ యాజ్ వెల్. సిమిలర్లీ ఇప్పుడు స్టూడెంట్స్ డేటా సైంటిస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే దే కెన్ డూ సంథింగ్ వెరీ సిమిలర్ అండ్ వెరీ ఫన్ యాజ్ వెల్. ఏం చేయొచ్చు అంటే kaggle.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో kaggle.com లోపల దెర్ ఇస్ అ డిఫరెంట్ డేటా సెట్స్ ఉంటాయి. అవును. సో డిఫరెంట్ డేటా సెట్స్ వెళ్ళి బ్రౌజ్ చేస్తూ నచ్చిన డేటా సెట్ పట్టుకోవచ్చు. జొమాటో డేటా సెట్ కానీ, ఐపీఎల్ డేటా సెట్ కానీ, ఏదో ఒకటి పట్టుకుని జస్ట్ స్టార్ట్ టింకరింగ్ విత్ డేటా. జస్ట్ ప్లే అరౌండ్, నీకు ఏమనిపిస్తుంది, నీ కొత్త ఇన్సైట్స్ ఏమైనా కనుక్కోగలుగుతున్నావా. అండ్ ఈ క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్ లోపల. అవును. నీకు అక్కడ వరల్డ్ డేటా అంత ఉంటుంది, అంటే డిఫరెంట్ కంట్రీస్తో పాటు నీ కంట్రీ డేటా, నీ స్టేట్ డేటా, నీ సిటీ డేటా, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఏంటంటే నువ్వు వర్క్ చేసేటప్పుడు నీకు అర్థమవుతుంది, ఓకే ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్, నేను డైలీ చూసే ప్రాబ్లమ్ మీద వర్క్ చేస్తున్నాను. సో యుల్ బి ఏబుల్ టు సీ ద రిజల్ట్ ప్రాపర్లీ అండ్ యూ విల్ బి ఏబుల్ టు కోరిలేట్, ఇక్కడ నాకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో నేను బయట చూస్తున్నాను అన్నట్టు. సో వంశీ ఇంతకుముందు చూసుకుంటే కంపెనీస్ హైర్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సపరేట్ హైర్ చేసుకునేది, బ్యాక్ ఎండ్ డెవలపర్ సపరేట్ హైర్ చేసుకునేది. బట్ రైట్ నౌ హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే దే ఆర్ హైరింగ్ వన్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో కంపెనీస్ ఎందుకు ఇలా చేస్తున్నాయి, ఇన్స్టెడ్ ఆఫ్ 2 people ఎందుకు ఒకరినే హైర్ చేసుకుంటున్నారు? సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ డిమాండ్ జాబ్ రోల్స్ ఇన్ ద మార్కెట్. సో ఫుల్ స్టాక్ డెవలపర్స్ చూసుకుంటే వాళ్ళు ఎట్లా చెప్పొచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఒక 100 మంది డెవలపర్స్ సమానం అనుకోవచ్చు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే ద ఫుల్ స్టాక్ డెవలపర్ అనేటోడు ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి కంప్లీట్ ప్రోడక్ట్ దాకా ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయగలుగుతాడు, విచ్ మేక్స్ ఇట్ వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ కంపెనీ. అర్థమైంది. లెట్స్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ లెట్స్ మర్న్ స్టాక్ కానీ, మెయిన్ స్టాక్ కానీ ఒక చిన్న స్టాక్ తీసుకుని దీంతో పాటు క్లౌడ్ డిప్లాయ్మెంట్, ఏపీఎస్ కొంచెం బ్రీఫ్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఒక ఐడియా ఇచ్చావా తనకి, నాకు ఇలా కాన్సెప్ట్ ఉంది అని చెప్పావా, హీ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్లీ డెవలప్ దట్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్. అర్థమైంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఫాస్ట్ గ్రోయింగ్ స్టార్టప్స్ కానీ లేకపోతే చిన్న కంపెనీస్లో కానీ ఆర్ ఈవెన్ పెద్ద కంపెనీస్లో కూడా ద డిమాండ్ ఫర్ దీస్ గైస్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్. సో ఎవ్రీ సింగిల్ కంపెనీకి, బికాస్ రైట్ నౌ ఏ కంపెనీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ లేకుండా లేవు. సో ఎవ్రీ సింగిల్ కంపెనీకి ఫుల్ స్టాక్ డెవలపర్ ఇస్ మ్యాండేటరీ. నువ్వు కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుని మార్కెట్లో ఒక మంచి హై పేయింగ్ జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ CynoHub's ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే నువ్వు ఏ కాలేజ్ చూసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ 3 lakhs or 4 lakhs కంటే ఎక్కువ రావట్లేదు. బట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి స్టార్టింగ్ ప్యాకేజెస్ 6 lakhs to 8 lakhs ప్రాణం ఉంటున్నాయి. ఈ ప్రోగ్రామ్ టీచ్ చేసే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. మైక్రోసాఫ్ట్, ఊబర్, అట్లాషన్ ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేసే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. వాళ్ళ ప్యాకేజెస్ 50 to 60 lakhs ప్రాణం ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో నీకు ప్రతి ఒక్కటి కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా టీచ్ చేస్తారు. అంటే నీకు ఇంతకు ముందు వరకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా నువ్వు ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు.
అండ్ ఈ ప్రోగ్రామ్తో పాటు నీకు మోర్ దెన్ 150+ MNCs అంటే యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో అడిగే మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు ఈజీగా జాబ్ క్రాక్ చేసేయచ్చు. ఇది ఒక ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చే సర్టిఫికేట్ తోటి బయట మార్కెట్ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. బయట కోర్సెస్ కి CynoHub ప్రోగ్రామ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ అండ్ సపోర్ట్. బయట ప్రోగ్రామ్స్ చూసుకుంటే 60,000, 70,000, 1 lakh ఇలా ఉంటాయి. బట్ CynoHub ప్రోగ్రామ్స్ అన్ని కూడా పాకెట్ ఫ్రెండ్లీ, అఫోర్డబుల్ ఉంటాయి. సెకండ్ థింగ్, బయట ప్రోగ్రామ్ జాయిన్ అయ్యావంటే తర్వాత సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. నీకు డౌట్ వచ్చినా ఎవరు క్లారిఫై చేయరు. బట్ CynoHub ప్రోగ్రామ్ లో ఏంటి అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ మెంటర్ సపోర్ట్. నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వచ్చిన డౌట్ వచ్చిందా నీకు ఫ్రెండ్ లాగా గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 డౌట్ క్లియర్ చేస్తాడు. సో దాట్ నువ్వు ఎక్కడ స్టక్ అవ్వకుండా ప్రోగ్రామ్ కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. అంటే మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో యాడ్ చేస్తాను. ఇదే కోర్స్ లింక్ లోపల ముందున్న స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ తీసుకుని మంచి జాబ్ సెటిల్ అయ్యారో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎలా హెల్ప్ అయింది, ఆ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. నువ్వు కోర్సుకి ఎన్రోల్ అవ్వగానే కోర్స్ యాక్సెస్ మొత్తం అంతా కూడా ఈమెయిల్ కి డెలివర్ అయిపోతుంది. సో దట్ నువ్వు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయచ్చు. సో వన్స్ అగైన్ కోర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. అండ్ ఈ లిమిటెడ్ టైం డిస్కౌంట్ అయిపోక ముందే కోర్సు జాయిన్ అయిపోయి మీ సాఫ్ట్వేర్ డ్రీమ్ కి ఫస్ట్ స్టెప్ వేసేసాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాము అంటే లెట్స్ సే మనం ఇల్లు కడుతున్నప్పుడు వీ హ్యావ్ సర్టెన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రీషియన్ కానీ, పైపింగ్కి ప్లంబర్స్ కానీ ఇలా. సో దీస్ ఆర్ ఆల్ స్పెషలైజ్డ్ రోల్స్. బట్ లెట్స్ సే ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇస్ లైక్ యువర్ కాంట్రాక్టర్ లాగా అనుకోవచ్చు. నువ్వు తనకు చెప్పావా నాకు ఇట్లా బిల్డింగ్ కావాలి అని చెప్పేసి, ఆ ఎంటైర్ బిల్డింగ్ ప్లాన్ బ్లూ ప్రింట్ నుంచి మొత్తం అంతా కన్స్ట్రక్ట్ చేసి ఆ ఇంటికి చేతడం మా రెస్పాన్సిబిలిటీ. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉండడం వల్ల అంత పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట బేసిక్. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ డెవలపర్స్ హూ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇలాంటి స్కిల్ సెట్ అనేది ఎవ్రీ సింగిల్ కంపెనీకి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అర్థమైంది. సో ఎప్పుడైనా నువ్వు కంపెనీకి వెళ్తున్నావు అంటే అసలు నిన్ను తీసేయలేరు, ఈ జాబ్ అసలు పోదు అనే స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నావు అంటే యూ పిక్ ఫుల్ స్టాక్ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ ఎనీ కంపెనీ. దీంతో పాటు వీ డెడ్ అనదర్ వీడియో అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. మన ఛానల్ లోపలే మనం 2 వీడియోస్ చేసాం. ఒకటి వీ హ్యాడ్ అ మైక్రోసాఫ్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ కమ్ ఇన్ అండ్ టాక్ అబౌట్ హిస్ జర్నీ. సో ఆ వీడియో కూడా ఉంటుంది, డూ చెక్ దట్ అవుట్ ఇన్ ద ఛానల్. దీంతో పాటు అసలు ఫుల్ స్టాక్ సాలరీస్ ఎలా ఉన్నాయి, అసలు బయట చెప్పే వాటికి రియాలిటీకి డిఫరెన్స్ ఎంత, ఇవి డిస్కస్ చేస్తూ ఇంకో సపరేట్ వీడియో చేసాము. సో ఇఫ్ యూర్ రియలీ ఇంట్రెస్టెడ్ అబౌట్ పర్సూయింగ్ ద ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఫీల్డ్, ఈ 2 వీడియోస్ కూడా ఛానల్లో ఉంటాయి, గో చెక్ దెమ్ అవుట్. సో ఇంతకుముందు ఏ కంపెనీ చూసుకున్నా కానీ వాళ్ళ ఓన్ సర్వర్స్ మెయింటైన్ చేసుకుంటా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు. బట్ రైట్ నౌ ఇఫ్ యూ సీ ఇట్, లుక్ ఎట్ ద కంపెనీస్, 63-70% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ మూవింగ్ దర్ డేటా ఆర్ సర్వర్స్ టు క్లౌడ్. సో ఈ మూమెంట్ లోపల ఒక ఇంజనీర్కి, ఎనీ ఇంజనీర్, తనకి క్లౌడ్ స్కిల్స్ రాకపోతే ఇబ్బందా, లేకపోతే కెన్ యూ సర్వైవ్ ఇన్ ద మార్కెట్? హౌ ఇస్ దాట్? సో కంపెనీస్కి ఎప్పుడైనా కానీ వాళ్ళ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోవడం పెద్ద హెడేక్ అది. ఎందుకంటే ఆఫీస్ లోపల వాళ్ళకు ఉన్నవే చాలా పనులు ఉంటాయి. దీని మీద సర్వర్స్ పెట్టుకోవడము, సర్వర్స్ మెయింటైన్ చేయించుకోవడము, సర్వీస్ అప్గ్రేడ్ చేసుకోవడము, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ అ బిగ్ హెడేక్. సో కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి, సింపుల్గా ఇవన్నీ వదిలేసి దే ఆర్ మూవింగ్ ద డేటా టు క్లౌడ్. అంటే సింపుల్ గూగుల్ క్లౌడ్ కానీ, అజూర్ వెబ్ సర్వీసెస్ కానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, అజూర్ కానీ, ఇలాంటి వాటి డేటాస్ మూవ్ చేసేస్తున్నాయి. సో దీంతో వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ ద డేటా ఈజ్ మేనేజ్డ్ బై దెమ్. ఆల్ దీస్ పీపుల్ నీడ్ ఇస్ వాళ్ళకు క్లౌడ్ ఆర్కిటెక్ట్ కావాలి. సో అందుకనే లైక్ యూ మెన్షన్డ్ ఎర్లియర్, ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ కంపెనీస్ ఆర్ మూవింగ్ ద డేటా టు ది క్లౌడ్. సో ఈ రీజన్ వల్ల చాలా కంపెనీస్లో కూడా ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే క్లౌడ్ మీద ఆపర్చునిటీస్ కానీ, క్లౌడ్లో ఉన్న రోల్స్కి గ్రోత్ కానీ చాలా బాగా బూమ్ అవుతుంది బేసిక్లీ. సో క్లౌడ్ ఆపర్చునిటీస్ ఆర్ గ్రోయింగ్ ఇయర్ బై ఇయర్. అండ్ ఇంకోటి క్లౌడ్ ఇంపార్టెన్స్ చూసుకున్నామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సింగిల్ అప్లికేషన్ దట్ వీఆర్ యూజింగ్ రైట్ నౌ ఈజ్ రిలయంట్ ఆన్ క్లౌడ్. అంటే మన దాకా వస్తుంది ఏదన్నా కానీ క్లౌడ్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నావు అంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటాం. సో గూగుల్ ప్లే స్టోర్లో ఏముంది, గూగుల్ ప్లే స్టోర్ లోపల ఒక క్లౌడ్ లోపల యాప్స్ని స్టోర్ చేసి పెట్టుకుంది. యూఆర్ యాక్సెసింగ్ దోస్ అప్లికేషన్స్ త్రూ అ క్లౌడ్. ఈ వీడియో కూడా యూఆర్ యాక్సెసింగ్ త్రూ అ క్లౌడ్ ఇట్ సెల్ఫ్. సో చాట్ జీపీటీ చూసుకున్నా కానీ ఏమున్నా కానీ ఇవన్నిటికీ క్లౌడ్ అనేది చాలా ఎసెన్షియల్ ఇది. సో ఇలాంటి డే అండ్ ఏజ్ లోపల క్లౌడ్ ఇగ్నోర్ చేయడం అంటే ఎట్లా అంటే బేసిక్లీ నేను ఒక యాప్ డెవలపర్, నేను యాప్స్ బిల్డ్ చేస్తా, బట్ నాకు iOS అండ్ ఆండ్రాయిడ్ ఎట్లా పనిచేస్తే తెలియదు నాకు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే నువ్వు ఒక యాప్ బిల్డ్ చేస్తే సరిపోదు, యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ నువ్వు యాప్ని ఎక్కడ హోస్ట్ చేస్తావు, ఎట్లా స్కేల్ చేస్తావు. రేపు ఒక 1000 పీపుల్ యూజ్ చేయాలి ఒకటేసారి నీ యాప్ అన్నప్పుడు నీ క్లౌడ్ దాంతో పాటు స్కేల్ అవుతుందా లేదా. సో ఇవన్నీ కూడా క్లౌడ్ ఆర్కిటెక్ట్ చూసుకుంటాడు అనమాట. సో ఈ డే అండ్ ఏజ్ లోపల క్లౌడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బూమింగ్ స్కిల్స్ ఇన్ ద మార్కెట్. అవును.
అసలు ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఇప్పుడు సపోజ్ దిస్ వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో రన్స్ ఆన్ వైరాలిటీ అండ్ ఆల్సో సీజనాలిటీ. మనం ఒక ఐపీఎల్ మ్యాచ్ తీసుకున్నాం SRHది. సపోజ్ మనం టికెట్ బుకింగ్కి వాళ్ళ వెబ్సైట్కి వెళ్తాము. సో వాళ్ళు టికెట్ బుకింగ్ది సరిగ్గా వర్క్ అవ్వాలంటే ఇప్పుడు మ్యాచ్ రేపు ఉంది అంటే చాలా డిమాండ్ వస్తుంది యూజర్స్లో. లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ బి ఓపెనింగ్ దట్ సైట్ అండ్ ట్రై టు బుక్ ఎ టికెట్. బట్ ఇలాంటి సర్వర్స్ వాళ్ళు ఇయర్ లాంగ్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి కష్టం అది. అదే ఒకటే సర్వర్ మెయింటైన్ చేద్దాము ఎందుకంటే ఇయర్ లాంగ్ మనం దీన్ని మెయింటైన్ చేయాలి కదా అంటే ఆ మూమెంట్లో ప్రాబ్లం అవుతుంది టికెట్ బుకింగ్ అప్పుడు. సో ఫర్ దాట్ దే యూస్ క్లౌడ్. సో ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళకి పీక్ ట్రాఫిక్ వచ్చినా కానీ దే విల్ బి ఏబుల్ టు మెజిగేట్ ఆల్ దిస్ ట్రాఫిక్ టు ద క్లౌడ్ అండ్ దే విల్ బి ఏబుల్ టు రన్ ప్రాపర్లీ. అంతే. అండ్ ముందు ఒకప్పుడు మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు AWS మీద అవేర్నెస్ కానీ గూగుల్ క్లౌడ్ మీద అవేర్నెస్ కానీ ఇవన్నీ ఉంటే బాగుండు అనుకునేవాళ్ళు. అవును. ముందు దీస్ ఆర్ నాట్ స్పెషలైజేషన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం దగ్గర. బట్ రైట్ నౌ ఇవన్నీ కూడా వాటి ఓన్ రోల్స్ కిందకు వచ్చేసినాయి, విచ్ మీన్స్ ద డిమాండ్ అండ్ ద ఇంపార్టెన్స్ హ్యాస్ గోన్ అప్ వెరీ డ్రమాటిక్లీ యాజ్ వెల్. ట్రూ. సో ఎనీబడి హూ ఈస్ వర్కింగ్ ఇన్ ఎనీ డిఫరెంట్ సెగ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా కానీ, ఇఫ్ యూఆర్ బిల్డింగ్ అ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఆర్ ఇఫ్ యూఆర్ బిల్డింగ్ అ ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు డిప్లాయ్ ఇట్. ఎక్కడ డిప్లాయ్ చేసుకుంటావు, ఎలా స్కేల్ చేసుకుంటావు, దీన్ని ఎలా పబ్లిష్ చేస్తావు బేసిక్లీ. సో ఇలాంటివన్నీ ఆలోచించుకున్నప్పుడు ఇన్ యువర్ రెజ్యూమే యాజ్ వెల్ వెన్ యూఆర్ రైటింగ్ దట్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అది లిస్ట్ చేసినప్పుడు కింద మెన్షన్ చేయొచ్చు, ఐ హావ్ లెర్న్డ్ GCP అండ్ ఐ హావ్ డిప్లాయిడ్ మై ప్రాజెక్ట్ ఆన్ దిస్ పర్టికులర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అండ్ దిస్ కెన్ స్కేల్ టు దీస్ మెనీ యూజర్స్. సో నువ్వు చేసే చిన్న అడిషనల్ స్టెప్ మాత్రమే, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ రెజ్యూమే యాజ్ వెల్. డెఫినెట్లీ. సో మార్కెట్లో చూసుకుంటే ఎవ్రీ స్టూడెంట్ ఈస్ నౌ డేస్ టేకింగ్ మెషిన్ లెర్నింగ్ తీసుకుంటున్నారు. బట్ వాళ్ళు జాబ్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు కంపెనీస్ లైక్ టాటా కానీ మైంట్రీ కానీ ఇలాంటి మైంట్రీ కానీ ద రిజెక్టింగ్ 80% ఆఫ్ ద రెజ్యూమేస్. సో ఎగ్జాక్ట్గా స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు అండ్ హౌ డు దే ట్యాకిల్ దిస్ థింగ్. సో ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ చూసుకుంటే కూడా దర్ ఈస్ నథింగ్ దట్ అంటే కొత్తగా చెప్పేది ఏం లేదు. మనం ఏఐకి ఎంత డిమాండ్ ఉంటుందో ఎవ్రీబడి నోస్. ఏఐ కానీ ఏఐ రిలేటెడ్ జాబ్స్కి కానీ ద సేమ్ థింగ్ ట్రాన్స్లేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా. సో ఇప్పుడు స్టూడెంట్స్ మెషిన్ లెర్నింగ్ ఆపర్చునిటీస్కి అప్లై చేస్తున్నారు అంటే కంపెనీస్ విల్ లుక్ ఫర్ 2 things. ఓకే. ఒకటి ఏంటంటే హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ పైథాన్ ఫండమెంటల్స్. నీకు ప్రాపర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చా లేదా, దీన్ని నువ్వు యూజ్ చేయగలుగుతావా లేదా. సెకండ్ థింగ్ ఇస్ వాట్ డూ యూ నో అబౌట్ బిల్డింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఓకే. సో ఇప్పుడు నేను జస్ట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ థియరీ నేర్చుకున్నాను, నాకు కొంచెం స్టాటిస్టిక్స్ వచ్చు, జస్ట్ పైన ఐడియా ఉంది నాకు ఎట్లా పనిచేస్తాయి అంటే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో for applying to good companies and securing good positions in this market, especially in competitive fields like this, you have to understand the end-to-end architecture. అసలు ఒక మోడల్ ఎలా బిల్డ్ చేయాలి, దాన్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎలా స్కేల్ చేయాలి, సో హౌ డూ యూ రిఫైన్ దట్ మోడల్, ఇవన్నీ అర్థమైనప్పుడే యూఆర్ గోయింగ్ టు బి అ రౌండెడ్ ఇంజనీర్. రైట్. సో మ్యాక్సిమం పీపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బికాస్ ద టైమ్ ఇస్ వెరీ లో, రీసెంట్గా ఇంత మ్యాసివ్ బూమ్ వచ్చేసరికి పీపుల్ హ్యావెంట్ హ్యాడ్ ద టైమ్ టు థరోలీ get deeper into this subject. So freshers especially when they're applying for jobs, just Python pipeline నేర్చుకుని machine learning fundamentals pipeline నేర్చుకుని they're just applying for things. Rather what they do is Python ని depth గా నేర్చుకుంటే బాగుంటుంది. Okay. They learn Python skill set in depth, build a couple of projects, Python మీద ఒక strong grip వచ్చిందంటే then transitioning into machine learning or artificial intelligence becomes very very easier. ఎందుకంటే it is AI కానీ ML కానీ it is not something entirely న్యూ థింగ్ కాదు. యూఆర్ డూయింగ్ ఏఐ విత్ పైథాన్, యూఆర్ డూయింగ్ ML విత్ పైథాన్. సో దాని బేస్ పైథాన్ ఎట్లయినా కానీ. సో నీ బేస్ లేకుండా నువ్వు పైన ఫ్లోర్స్ కట్టలేవు. అవును. సో స్టూడెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దాట్. నువ్వు కూడా పైథాన్ నేర్చుకుని మార్కెట్లో ఒక మంచి జాబ్తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ CynoHub's పైథాన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మోర్ దాన్ 10,000+ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ ఫస్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ క్రాక్ చేసుకుని వాళ్ళ పైథాన్ కెరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో టీచ్ చేసేది రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సర్వీస్ నౌ, అంటే మోర్ దాన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్ అండ్ తను ఎన్నో పైథాన్ బుక్స్ కి ఆథర్ కూడా. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నువ్వు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకుంటావు. సో ఇప్పుడు దాకా నీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా యూ విల్ స్టిల్ బి ఏబుల్ టు లెర్న్ దిస్ ప్రోగ్రామ్. CynoHub ప్రోగ్రామ్ కి బయట ఉన్న ప్రోగ్రామ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అండ్ సపోర్ట్. లెట్స్ సే బయట ఉన్న ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్న తర్వాత నీకు కోర్స్ డౌట్ వచ్చింది అనుకుందాం, హెల్ప్ అవసరం ఉంది అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయరు. వెరాజ్ CynoHub ప్రోగ్రామ్ లోపల నేర్చుకుంటప్పుడు చిన్న డౌట్ వచ్చింది అంటే యూల్ హ్యావ్ డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా నీతో గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 సెషన్ లోపల నీకున్న డౌట్స్ అని క్లియర్ చేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే బయట ఉన్న ప్రోగ్రామ్స్ లోపల వెరీ రెగ్యులర్ బోరింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెరాజ్ CynoHub ప్రోగ్రామ్
ప్రోగ్రామ్ లోపల యూల్ హ్యావ్ ఎక్సైటింగ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ లైక్ మల్టీప్లేయర్ గేమ్ కానీ లేదంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ. సో ఇలాంటి ప్రాజెక్ట్ ని రెజ్యూమేలో యాడ్ చేసుకున్నావు అంటే ఎటువంటి కంపెనీకి వెళ్ళినా కూడా నువ్వు ఈజీగా సెలెక్ట్ అయిపోతావు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో పెడతాను. సో ఇండస్ట్రీ ఉన్న బెస్ట్ ప్రోగ్రామ్ విత్ బెస్ట్ సపోర్ట్ అట్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్. సో లేట్ చేయకుండా నువ్వు పైథాన్ లో కెరియర్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ ఇన్ టు ద ప్రోగ్రామ్. నువ్వు ఎన్రోల్ అయిపోగానే క్రెడెన్షియల్స్ అండ్ కోర్స్ యాక్సెస్ నీ ఈమెయిల్కి వచ్చేస్తాయి. సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ పైథాన్ జర్నీ టుడే. సో అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము అంటే మార్కెట్ లోపల డిమాండ్ అనేది అసలు తక్కువ లేదు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్స్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. జస్ట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ చూసుకుంటే కూడా the number of jobs in this particular segment 65 to 70% year on year grow అవుతున్నాయి. That is insane amount of jobs. So ఆ జాబ్స్ ఆపర్చునిటీస్ క్రాక్ చేయాలి అంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ టూ ఆస్పెక్ట్స్. సో మార్కెట్లో చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ వెరీ యూనిక్ ఫీల్డ్ వేర్ మేజర్లీ ఇట్స్ డిపెండ్ బై ప్యాషన్ ఓన్లీ రాదర్ దాన్ నీకు అకాడమిక్ రికార్డ్ అంటే నీకు సిజిపి ఎంత ఉంది, నువ్వు ఏ బ్రాంచ్ తీసుకున్నావు, ఇవన్నీ కాకుండా సైబర్ సెక్యూరిటీ సెలెక్షన్ ఆర్ నీకు ఇంట్రెస్ట్ కానీ ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ త్రూ ప్యాషన్ ఓన్లీ. ఆల్సో ఓన్లీ ప్యాషన్ కాకుండా నీకు ఇట్ పేస్ యూ వెల్ యాజ్ వెల్. ఎంట్రీ సాలరీస్ నీకు 12 lakhs per annum ఉంటుంది. సో ఒక స్టూడెంట్ హౌ డు దే గెట్ స్టార్టెడ్ విత్ దిస్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇస్ దట్ ఫర్ ఎవ్రీ వన్? సో సైబర్ సెక్యూరిటీ లైక్ యూ మెన్షన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ త్రూ ప్యాషన్. నేను ఒక చిన్న పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో వైల్ ఐ వాస్ లెర్నింగ్ కోడింగ్ వే బ్యాక్, సో ఏం చేశానంటే ప్రాక్టీస్ ప్రాజెక్ట్ కింద ఐ బిల్ట్ అ స్మాల్ డాష్ బోర్డ్. దాంట్లో ఏం చేశాను, అన్ని ఐపీఎల్ టీమ్స్ లిస్ట్ పెట్టేసి ఐ గేవ్ అ స్మాల్ బటన్ టు ఓట్. ఓకే, సో యూ కెన్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ టీమ్. సో నేను ఏం చేశాను, ఒకసారి ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అయిపోయిన తర్వాత నేను క్లౌడ్ కనెక్ట్ చేశాను బేసిక్లీ ఆ ఓట్స్ అన్ని డేటా స్టోర్ చేసుకోవడానికి. దెన్ వాట్ ఇట్ ఇస్, ఆ ప్రాజెక్ట్ని ఒక చిన్న ఇక్కడ క్లౌడ్లో హోస్ట్ చేసి ఐ షేర్ దట్ లింక్ అక్రాస్. లైక్ ఉన్న వాట్సాప్ గ్రూప్స్ లోపల, లింక్డ్ఇన్ దగ్గర అన్ని చోట్ల పోస్ట్ చేసి పడేసాను. వాట్ హ్యాపెండ్ ఇస్ సంబడి గాట్ యాక్సెస్ టు దట్ యూఆర్ఎల్. వన్ హ్యాకర్ ఎగ్జాక్ట్ అనలేం కానీ. సో దిస్ వాస్ వెరీ ఎర్లీ స్టేజ్. సో దిర్ వాస్ నో సెక్యూరిటీ ఇన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో ఎవరో తెలిసి ఆర్సీబీ ఫ్యాన్ అనుకుంటా. ఏం చేశాడు, వాడు ఒక చిన్న యూఐ స్క్రిప్ట్ రన్ చేసి ఆర్సీబీ ఓటింగ్ బటన్ ఏదైతే ఉందో ఎవ్రీ మైక్రో సెకండ్ కోసం క్లిక్ చేస్తూ పోయాడు ఇట్లా. అంతే, విత్ ఇన్ 1 hour నా సర్వర్ జామ్ అయిపోయింది. దట్ అప్లికేషన్ గాట్ షట్ డౌన్, బేసిక్లీ క్రాష్ అయిపోయింది బేసిక్లీ. అండ్ ఐ లాస్ట్ యాక్సెస్ టు దట్ అకౌంట్ యాజ్ వెల్. ఇట్స్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇన్ ద సేమ్ వే నౌ థింక్ అబౌట్ companies like banking, companies who are dealing with crores of rupees, billions of data points. ఇలాంటి కంపెనీస్ కి డేటా సెక్యూరిటీ ఇస్ నాన్ నెగోషియబుల్. దే కెనాట్ థింక్. మనం ఇప్పుడు ఎన్నోసార్లు చూస్తున్నాం, ఫేస్బుక్ దగ్గర ఎన్నిసార్లు డేటా బ్రీచెస్ అయినాయి, చాలాసార్లు డిఫరెంట్ కంపెనీస్ డేటా బ్రీచ్ అయ్యి వాళ్ళ పాస్వర్డ్స్ అన్ని షేర్ అయిపోవడం కానీ. సో ఇలాంటి లీక్స్ ఉంటాయి చాలా, ఎస్పెషల్లీ గవర్నమెంట్ వెబ్సైట్స్ యాజ్ వెల్. కంట్రీస్ క్రాస్ కంట్రీస్ కూడా దే డూ ద సైబర్ అటాక్స్ యాజ్ వెల్. అబ్సల్యూట్లీ. సో ఇలాంటి కేసెస్ దగ్గర సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఫీల్డ్ దట్ ఎవ్రీ ఇండస్ట్రీ నీడ్స్. ఇప్పుడు మనం బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి, ఫైనాన్స్ సెగ్మెంట్ నుంచి, హెల్త్ సెగ్మెంట్ నుంచి, ఎవ్రీ సింగిల్ కంపెనీ ఈజ్ నౌ మెయింటైనింగ్ సమ్ ఆర్ ది అదర్ ఆన్లైన్ ప్రెసెన్స్ అండ్ ఆన్లైన్ డేటా. సో ఇలాంటి కేసెస్ దగ్గర ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఆర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ లేడంటే కంపెనీ దగ్గర దే డేటా ఈజ్ అట్ రిస్క్. అవును. అండ్ యూజువల్గా మనము హ్యాకర్ అని చెప్పేసి భయపడతాం. ఇట్స్ ఎ నెగటివ్ టర్మ్ లాగా చూస్తాం కానీ దిస్ ఈస్ వన్ ఫీల్డ్ వేర్ హ్యాకింగ్ ఇస్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ పాజిటివ్ ఎంకరేజ్ చేస్తారు. ఇఫ్ యూఆర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, నీ ఎంటైర్ జాబ్ ఏంటంటే నీ కంపెనీని హ్యాక్ చేస్తుండు, ఫిగర్ అవుట్ ద లూప్ హోల్స్ అండ్ కీప్ స్టిచింగ్ దోస్ లూప్ హోల్స్. సో అన్లెస్ అంటిల్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఫైండింగ్ అవుట్ ప్రాబ్లమ్స్, ఫైండింగ్ అవుట్ బగ్స్, ఫైండింగ్ అవుట్ లూప్ హోల్స్ ఇన్ యువర్ సెక్యూరిటీ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ ఫర్ యూ. అబ్సల్యూట్లీ. స్టూడెంట్స్ ఎప్పుడైనా ఒక వాళ్ళ సీనియర్స్తో మాట్లాడినప్పుడు అందరు ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటంటే, నువ్వు మల్టిపుల్ థింగ్స్ నేర్చుకో, ఒక్క దాని లోపల ఫుల్ డెప్త్ నేర్చుకో, దట్ వుడ్ బి సఫిషియంట్ అనేది. బట్ ఈజ్ ఇట్ వ్యాలిడ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్ ఆర్ ఈజ్ ఇట్ డేంజరస్? సో రైట్ నౌ మార్కెట్ నీడ్స్ చూసుకుంటే ఒక స్కిల్ని డెప్త్గా నేర్చుకోవడం ఇస్ 70 to 80% ఆఫ్ ద జాబ్. బట్ రిమైనింగ్ 20%, ద పార్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ గెట్ అ హై పేయింగ్ జాబ్, అదేంటంటే అండర్స్టాండింగ్ వేర్ టు యూజ్ దట్ స్కిల్ సెట్. Okay. Now let's say I learned Python. నాకు పైథాన్ అర్థమైంది, బట్ వేర్ am I going to use Python? వాడు ఇందాక మాట్లాడినట్టు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ AI, హౌ డూ యూ యూజ్ పైథాన్? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ML, హౌ డూ యూ యూజ్ పైథాన్? లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ యాప్ డెవలపర్ అనుకున్నప్పుడు నాకు జావా వచ్చు నాకు, బట్ హౌ డు ఐ యూజ్ జావా టు బిల్డ్ అప్లికేషన్స్? సో ఈ కాంటెక్స్ట్ కానీ ఈ ఎన్విరాన్మెంట్ కానీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్
దట్ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, రెజ్యూమే లోపల అన్ని స్కిల్ సెట్ రాసుకుంటూ వచ్చేస్తారు, ఇట్లా పైథాన్ వచ్చు, సి వచ్చు, C++ వచ్చు, జావా వచ్చు అని చెప్పేసి. బట్ వేర్ ఆర్ యూ యూజింగ్ దీ స్కిల్ సెట్? ఎందుకంటే ఇప్పుడు రియల్ వరల్డ్ చూసుకుంటే ఎవ్వరు కూడా ఉట్టికి పైథాన్ స్క్రిప్ట్ రాసుకుని కూర్చోరు. ఆ పైథాన్ స్క్రిప్ట్ని ఏదో కాంటెక్స్లో రాస్తారు, దాన్ని ఏదో ఆటోమేట్ చేయడానికా లేకపోతే మన మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడానికి ఒక కాంటెక్స్లో యూజ్ చేస్తారు తప్ప దెర్ ఇస్ నో పర్పస్ ఇన్ జస్ట్ రైటింగ్ అ పైథాన్ స్క్రిప్ట్. సో నీ రెజ్యూమే లోపల కూడా ఇఫ్ యూఆర్ లిస్టింగ్ ద స్కిల్ సెట్, ఎవ్రీ సింగిల్ స్కిల్ సెట్కి ఒక కాంటెక్స్ట్, ఒక మంచి ప్రాజెక్ట్ లేదు అంటే డోంట్ డూ ఇట్. అన్నెసరీ పాయింట్, టైం వేస్ట్ అది. అది సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడాలంటే నాకు డ్రైవింగ్ వచ్చి, నాకు భయంకరమైన డ్రైవింగ్ వచ్చి నాకు, బట్ దగ్గర కార్ లేదు, లైసెన్స్ లేదు అన్నట్టే. సో ఏం చేసుకుంటావు డ్రైవింగ్ తోటి? యూ హ్యావ్ టు హ్యావ్ అ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అరౌండ్ ఇట్. సో స్టూడెంట్స్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్. ఒక స్కిల్ డెప్త్గా నేర్చుకున్న తర్వాత ఆర్ నేర్చుకుంటున్నప్పుడే ప్యారలీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాని అప్లికేషన్ ఎక్కడ ఉంది అని. సో ఇప్పుడు బయట చూసుకుంటే కాలేజ్ నేర్పించే స్కిల్ సెట్, ఇండస్ట్రీ డిమాండ్ చేసే స్కిల్ సెట్, ఈ రెండింటికి మిస్ మ్యాచ్ ఉంది. సో ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు హౌ డు దే బ్రిడ్జ్ దిస్ గ్యాప్ అసలుకి? సో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే నాలెడ్జ్ వర్సెస్ స్కిల్ సెట్ కిందకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాతకాలంలో చూసుకుంటే నీకు మంచి జాబ్ రావాలంటే ఏమనేటోళ్ళు, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకో, బ్యాక్లాగ్స్ ఏం లేకుండా చూసుకో, నీకు మంచి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి. బట్ దోస్ డేస్ ఆర్ గాన్. కంపెనీస్ రైట్ నౌ ఆర్ నాట్ లుకింగ్ అట్ వాట్ యు నో, నీకు ఏమొచ్చని చెప్పేసి అడగట్లేదు వాళ్ళు, నువ్వు ఏం తయారు చేసావో కనుక్కుంటున్నారు. పాతకాలంలో దే యూస్ టు హ్యావ్ క్వాలిఫికేషన్ బేస్డ్ హైరింగ్ ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి స్కిల్ బేస్డ్ హైరింగ్ అయిపోయింది. సో ఎవ్రీ సింగిల్ కంపెనీ ఈజ్ నో లాంగర్ లుకింగ్ ఎట్ యువర్ క్వాలిఫికేషన్స్. నువ్వు డిగ్రీ చేసావా, MBA చేసావా, మాస్టర్స్ చేసావా, దట్ ఈస్ ఇర్రెలెవెంట్. నువ్వు ఇవన్నీ చేసి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం తయారు చేసావు, నువ్వు రేపు కంపెనీకి వచ్చినప్పుడు ఏం వర్క్ చేయగలుగుతావు, దట్ ఈస్ వాట్ ద కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామంటే మనము ఒక మెన్యూ ఇస్తారు, యువర్ రెజ్యూమే ఈజ్ లైక్ దట్ మెన్యూ. నువ్వు జస్ట్ మెన్యూ చూసి బిల్లు కట్టావు కదా, నువ్వు ఏం చేస్తావు, ఫుడ్ టేస్ట్ చేస్తావు, ఫుడ్ నచ్చాలి నీకు బేసిక్లీ. సో ఇన్ ద సేమ్ వే నీ రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో యూ కన్సిడర్ దెమ్ యాజ్ ఫుడ్ ఐటమ్స్. సో ఒక మెన్యూ చూసినప్పుడు ఒక ఫుడ్ నచ్చుతుంది, ఆ ఫుడ్ గురించి అడుగుతాడు వాడు, నేను ఈ ప్రాజెక్ట్ ఇలా చేసావు, talk to me about this particular project. Then you explain how did you do that project. Only then you're going to get that job. అర్థమైంది. సో ముందు ఒక జాబ్ రావాలంటే డిగ్రీ వాజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, బట్ నౌ ఇట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్. యువర్ స్కిల్ సెట్ బికమ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యువర్ డిగ్రీ కమ్స్ ఇన్ ఎస్ అన్ అడిషనల్ ప్యాకేజ్. నీకు స్కిల్ సెట్తో పాటు డిగ్రీ కూడా ఉంది అంటే ఇట్స్ యాడ్ బోనస్ తప్ప డిగ్రీకి అంత వెయిటేజ్ తగ్గిపోయింది బేసిక్లీ. అబ్సల్యూట్లీ. హెచ్ఆర్స్తో మాట్లాడిన కూడా దే సే ద సేమ్ థింగ్, కాలేజ్ డిగ్రీ కానీ నీ CGPA కానీ ఆల్ దిస్ వాట్ యూ డూ ఇన్ ద కాలేజ్ దట్ అకౌంట్స్ 30% ఆఫ్ గెటింగ్ అ జాబ్, బట్ రిమైనింగ్ 70% నీకు జాబ్ రావాల్సింది ఏదైతే ఉందో దట్ వాట్ యూ బిల్డ్, స్కిల్ సెట్స్ ఏం నేర్చుకున్నావు, ప్రాజెక్ట్స్ ఏం చేసావు, పోర్ట్ఫోలియోలో బిల్డ్ చేసుకున్నావు, ఆల్ దిస్ అకౌంట్స్ టు ద 70%. ఆఫ్టర్ బీయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఎంతోమంది హెచ్ఆర్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఎంతోమంది స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత వాట్ వుడ్ బి దట్ వన్ గోల్డెన్ అడ్వైస్ దట్ యూ వుడ్ బి గివింగ్ యువర్ సెల్ఫ్ వైల్ యూర్ ఇన్ ఫస్ట్ ఇయర్? సో నేను నా ఫస్ట్ ఇయర్ సెల్ఫ్తో మాట్లాడుతున్నానంటే టాప్ 5 స్కిల్స్ టు లెర్న్తో పాటు ఇంకో అడిషనల్ చిన్న స్కిల్ యాడ్ చేస్తాను నేను, విచ్ ఇస్ కంటిన్యూస్ లెర్నింగ్. ఓకే. సో ముందు కాలంలో ఎలా ఉండేదంటే నువ్వు ఒక మంచి స్కిల్ నేర్చుకుని లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయావు, నీకు మంచి జాబ్ వచ్చేస్తే సెటిల్ అయిపోయావు. బట్ రైట్ నౌ ద మార్కెట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం బయట టెక్నాలజీస్ ఎంత ఫాస్ట్గా మారుతాయో చూసుకుంటే ఇట్ ఈస్ నో లాంగర్ సఫిషియంట్ టు జస్ట్ లెర్న్ వన్ స్కిల్ సెట్ అండ్ రిలాక్స్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్ లెర్నింగ్. ఎవ్రీడే నువ్వు అంత అగ్రెసివ్గా నేర్చుకోకపోయినా కానీ డే బై డే కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉండాల్సి ఉంటుంది టు కీప్ అప్ విత్ ద మార్కెట్, రైట్? సో ఎలా అంటే నీ కెరీర్ అనేది కూడా యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఇట్ నాట్ లైక్ రైల్వే ట్రాక్. ఇప్పుడు రైల్వే ట్రాక్ లోపల ఏమైతుంది, ఆ ట్రైన్ అట్టే పోవాల్సి ఉంటుంది, ఆ ట్రాక్ ఎట్లా అట్టే వెళ్ళాలి కంపల్సరీ, ఇట్ హ్యాస్ నో ఆప్షన్స్. బట్ యువర్ కెరీర్ ఇస్ నాట్ లైక్ దట్. యువర్ కెరీర్ ఇస్ లైక్ అ కార్ పెట్టుకుని నువ్వు ఎట్లంటే వెళ్ళొచ్చు, నువ్వు నీకు స్పెసిఫిక్ పాయింట్స్ పెట్టుకుని నువ్వు యూ కెన్ స్టార్ట్ నావిగేటింగ్ యువర్ కెరీర్ ఇన్ దట్ డైరెక్షన్. సో వన్స్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ యువర్ ఫ్లెక్సిబిలిటీ కమ్స్ ఇన్ టు మ్యాటర్ దేర్. సో ఈరోజు ఈ టెక్నాలజీ నడుస్తుంది, ఈరోజు AI ఇంత భూమిలో ఉంది, ఇన్ ఫ్యూ ఇయర్స్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్. అలాంటప్పుడు నువ్వు నీ కార్ని తిప్పుకోగలుగుతావు అటు సైడ్కి టు మ్యాచ్ విత్ దాట్ కరెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు కీప్ సర్వైవింగ్ ఇన్ ది ఇండస్ట్రీ, ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు కీప్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అబ్సల్యూట్లీ. కన్సిస్టెంట్లీ స్కిల్లింగ్ అప్ అండ్ రీస్కిల్లింగ్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అ స్టూడెంట్. అంతే. సో బిఫోర్ వి ఎండ్ ద వీడియో, ఈ వీడియోలో చూస్తే 4 to 5 స్కిల్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే దానికి కావాల్సిన ఫౌండేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్ కామెంట్స్లో పెట్టాను, గో చెక్ దెమ్ అవుట్. జావా, పైథాన్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కింద అవైలబుల్ ఉన్నాయి. చెక్అవుట్ దీస్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ మోర్ దెన్ 10,000+ స్టూడెంట్స్ తీసుకుని వాళ్ళ ఫస్ట్ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ క్రాక్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో లేట్ చేయకుండా ఇప్పుడే ప్రోగ్రామ్స్ తీసుకోండి అండ్ స్టార్ట్ లెర్నింగ్.
ఈ ప్రోగ్రామ్స్లో నేర్చుకున్న ప్రతి ఒక్క స్కిల్ కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రాక్టికల్ బేస్డ్. అంటే రేపు నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి స్కిల్స్ వాడతావో అవి మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. అండ్ ద ప్రోగ్రామ్స్ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టు గెట్ యూ గుడ్ అమౌంట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో లేట్ చేయకండి, కింద ప్రోగ్రామ్స్ చెక్అవుట్ చేయండి, పిక్ అ ప్రోగ్రామ్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ స్టార్ట్ లెర్నింగ్. అండ్ దీంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయడానికి లీవ్ అ లైక్ ఆన్ దిస్ వీడియో అండ్ కింద కామెంట్స్ లోపల మీరు ఎలాంటి స్కిల్ నేర్చుకోబోతున్నారో కామెంట్స్లో పెట్టండి. అండ్ దీంతో పాటు నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చేయాలి కూడా సజెషన్స్ ఉన్నాయంటే ప్లీజ్ లీవ్ దెమ్ ఇన్ ద కామెంట్స్. వి రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కామెంట్. ఆల్రైట్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.